ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నాను నేను. మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యక్ష ఒక మాట అన్నాడు అధ్యక్ష, గడ్కరీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈరోజు భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటా అన్నాడు అధ్యక్ష. కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి వేస్తే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష 80,000 కోట్లు జయప్రకాష్ నారాయణ రిపోర్ట్ ఇచ్చాడు. 75,000 కోట్ల రూపాయలు రావాలని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. లోటు బడ్జెట్ మీరు ఇచ్చేది 16,000 కోట్లకి 3,979 కోట్లు. విద్యా సంస్థలకు మీరు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఒకసారి చూస్తే అధ్యక్ష 670 కోట్లు ఇచ్చారు. మీరు ఇవ్వాల్సింది 12,000 కోట్లు కావాలి. ఈ విధంగా అయితే 30 సంవత్సరాలు అవుతుంటే ఆంధ్ర ప్రజానీకం 30 సంవత్సరాలు మీకోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఉన్నారండి. మీరు మాటలు చెప్పిన దానికి ఒక ఇది ఉండాలి కదండి. అదే మరి అధ్యక్ష మన రాజుగారు పాపం మీకే గతి లేదు, విశాఖ జోనే రాలేదు. ఏం మాట్లాడతారు మీరు? మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని నమ్ముకొని ఓట్లేస్తే కనీసం విశాఖపట్నం జోన్ ఓకే ఉంటామా, రాజకీయాల్లో ఉండమా, కానీ కనీసం దానికోసమైనా మీరు ఇద్దరు రాజీనామా చేస్తుంటే సంతోషపడేవాళ్ళు మొదటివాడిగా నేను ఉండేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల కోసం బతకండి, పార్టీల కోసం కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.